హలో గైస్. సో రీసెంట్‌గా మనకు కరెంట్ బిల్ పే చేసే ఏపీలో కరెంట్ బిల్ పే చేసే ప్రాసెస్ అయితే కొద్దిగా చేంజ్ అయింది కదా! సో దాంట్లో మనకు కరెంట్ బిల్‌లో డైరెక్ట్ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. మనం ఫోన్‌పే నుంచి నార్మల్ పేమెంట్ చేస్తాం కదా! అదేలాగానే స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చన్నమాట. సో అది కాకుండా అలా చేయడం వల్ల అంటే మనకు 24 అవర్స్ తర్వాత అప్డేట్ అయితే వస్తున్నది. పేమెంట్ అయింది అనేసి. అది కాకుండా డైరెక్ట్ సింగిల్ క్లిక్‌తో మనం పేమెంట్ అయితే చేయొచ్చు. అంటే ఏ సర్వీస్ నెంబర్ అయినా సరే ఎవరికైనా ఇప్పుడు వేరే ఎవరిదో ఒకరిది ఉంటుంది కదా! వాళ్ళకు కూడా సింగిల్ క్లిక్‌తో అయితే మనం పేమెంట్ అయితే చేయొచ్చనమాట. సో అది ఎలా అనేసి డైరెక్ట్‌గా ఇప్పుడు ఒక అప్లికేషన్ అయితే ఉన్నదనమాట అఫీషియల్. సో ఆ అప్లికేషన్ ద్వారా ఎలా చేయాలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం చూడండి. దానికోసం మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళేసి ఇక్కడ సౌత్రన్ పవర్ అనేసి ఉన్నది కదా! సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారంటే జస్ట్ మీ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేసి వెంటనే మనం వితిన్ 5 సెకండ్స్‌లోనే పేమెంట్ అయితే చేసేయొచ్చనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అయిన వెంటనే ఓపెన్ చేస్తే మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి ఉండదన్నమాట. జస్ట్ మనకు యాప్ ఓపెన్ అయితే ఈ విధంగా అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సైన్ ఇన్ అంటే కొత్తగా ఏదైనా అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీ అకౌంటే క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్ కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అలా కాకుండా క్విక్ పే అనేసి ఉన్నది కదా! సో సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ సర్వీస్ నెంబర్ అయితే 13 డిజిట్స్ ఉంటుంది కదా! ఆ నెంబర్ ఎంటర్ చేసి కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఆ మొబైల్ నెంబర్‌కి. నెక్స్ట్ పేమెంట్ ఆ సర్వీస్ నెంబర్ మీరు ఏదైతే ఇచ్చుంటారో దానికి ఎంత బిల్ అయితే ఉన్నదో పెండింగ్ ఉన్నదో సో ఆ పేమెంట్ చేయమనేసి అయితే మనకు చూపిస్తుందన్నమాట. డైరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అది రిటర్న్ ఫోన్‌పేలోకి వెళ్ళేసి అక్కడ పేమెంట్ అయితే చేయొచ్చన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందంటే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.